హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో ఎవరికి పింఛన్లు ఇవ్వబోతున్నారు, ఎవరికి రద్దు చేయబోతున్నారు, అదేవిధంగా అప్పీల్ ఎవరైతే చేసుకొని ఉంటారో పింఛన్లకు సంబంధించి వారికి పింఛన్లు పంపిణీ చేస్తున్నారా లేదా నిలుపుదల చేస్తున్నారా అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఎవరికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఎవరికి 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో చర్చించడం జరిగింది. పింఛన్లకి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ నెలలో పింఛన్లు ఏ విధంగా పంపిణీ చేయబోతున్నారు అనే దానిపై అయితే ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు ముందుగా తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీన సామాజిక భద్రతా పింఛన్లను పంపించడం జరుగుతుంది. గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే అర్హత కలిగి ఉంటారో పింఛన్లకు సంబంధించి వారందరికీ ఇంటింటికి వచ్చి పింఛన్లను పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మరలా 2వ తేదీ పింఛన్లను పంపిణీ చేయాల్సి ఉంటుందండి. కాకపోతే ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెలవు దినంగా అయితే రావడం జరుగుతుంది. ఆ రోజున పింఛన్లనేవి నిలుపుదల చేసి మళ్ళా తిరిగి 3వ తేదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. ఎవరైతే 1వ తేదీ కనుక పింఛన్లు తీసుకోకుండా కనుక ఉన్నట్లయితే వారు మరలా 3వ తేదీ పంపిణీ చేసినప్పుడు తీసుకోవచ్చు. సో ఈ విధంగా పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి అక్టోబర్ నెలలో అయితే. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మంది అయితే కామెంట్లు అయితే అడుగుతున్నారండి. ఏంటంటే మాకు పింఛన్లకి సంబంధించి రద్దు నోటీస్ అనేది రావడం జరిగింది, మేము మరలా అప్పీల్ అనేది చేసుకున్నాము. సో ఇప్పుడు మాకు అక్టోబర్ నెలలో పింఛన్లు పంపిణీ చేస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేది చాలా మంది అడుగుతున్నారు. సో వీరికి సంబంధించి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ ప్రకటన అయితే చేయడం జరిగిందండి. సో అదేంటంటే ఎవరైతే పింఛన్లకి సంబంధించి అప్పీల్ అనేది చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందనేది ఆయన తెలియజేయడం జరిగింది. వారి యొక్క వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు పింఛన్ అనేది రద్దు కానీ లేదా నిలుపుదల కానీ చేయమని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగింది. మీరు ఎంతైతే పింఛన్ అనేది పొందుతూ ఉన్నారో ప్రతి నెల ఆ పింఛన్ అమౌంట్ మీకు వెరిఫికేషన్ పూర్తయి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు పంపిణీ చేస్తామని అయితే ఆయన అయితే తెలియజేయడం జరిగిందండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు పింఛన్ అనేది నిలుపుదల చేయమని అయితే కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే ఓ సమావేశంలో చెప్పడం జరిగింది. సో ఓకేనా. సో అదేవిధంగా ఈ వెరిఫికేషన్ ఏ విధంగా చేస్తారు అనే దానిపై కూడా ఒక సమాచారం అయితే రావడం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో ఆ దరఖాస్తులను ప్రభుత్వం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఆ ప్రత్యేక టీం ద్వారా వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీ గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బంది దగ్గరికి మీకు 2 రకాల నోటీసులు అయితే అందించడం జరుగుతుంది. ఒకటి, మీరు పింఛన్కి అర్హులను కనుక భావించినట్లయితే ఆ ప్రత్యేక టీము సో మీకు రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది. ఒకవేళ మిమ్మల్ని అనర్హులుగా కనుక భావించినట్లయితే మీకు పింఛన్ రద్దు నోటీస్ అనేది పంపించడం జరుగుతుంది. ఈ పింఛన్ రద్దు నోటీస్ కనుక మీకు అందినట్లయితే మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వరండి. మరలా మీరు అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉండదు. ఒకవేళ రీఅసెస్మెంట్కి వెళ్ళమని నోటీస్ కనుక అందినట్లయితే మీకు కేటాయించిన హాస్పిటల్కి వెళ్ళి మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మళ్ళీ పరీక్షలు అనేవి చేసుకున్న తర్వాత మీకు 30 రోజుల తర్వాత కొత్త సదరం సర్టిఫికేట్ అనేది జారీ అవ్వడం జరుగుతుంది. ఆ కొత్త సదరం సర్టిఫికేట్లో మీకు పింఛన్ అమౌంట్ ఇవ్వాలా లేదా నిలుపుదల చేయాలా రద్దు చేయాలా అనే దానిపై అయితే సమాచారం అయితే ఉంటుంది. దాన్ని పేస్ చేసుకొని మీకు పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అప్పటి వరకు ఆ వెరిఫికేషన్ పూర్తయి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ జారీ అయ్యేంత వరకు యథావిధిగా పింఛన్లు పంపిణీ చేయడం జరుగుతుందని అయితే తెలియజేయడం జరిగింది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామంది అయితే అడుగుతున్నారు, మాకు పింఛన్లకు సంబంధించి నోటీస్ అనేది అందింది, సో కాకపోతే రీఅసెస్మెంట్కి తేదీలు అనేది రాలేదు ఇంకా, సో ఇప్పుడు మాకు పింఛన్ అమౌంట్ ఇస్తారా లేదా నిలుపుదల చేస్తారా అనేది చాలామంది అడుగుతున్నారు. సో ప్రభుత్వం అయితే రీసెంట్గా ఒక జీవో ద్వారా అయితే మనకి ఒక సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఏంటంటే ప్రస్తుతం మెడికల్ అదేవిధంగా వికలాంగుల పింఛన్లకు సంబంధించి ఏవైతే నోటీసులు అందిస్తున్నారో అవి నిలుపుదల చేసి కేవలం ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో సో వారికి సంబంధించి వెరిఫికేషన్ అనేది త్వరగా పూర్తి చేయండి అనేది ఒక జీవో ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. సో ఇప్పుడు నోటీసులు అనేవి ఎవరికైతే అంది ఉంటాయో సో వారికి ఖచ్చితంగా పింఛన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వాళ్ళ యొక్క దరఖాస్తులు అన్నీ పూర్తయ్యేంత వరకు మీకు యథావిధిగా పింఛన్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ దరఖాస్తులు పూర్తయిన తర్వాత ఎవరికైతే నోటీస్ అంది ఉంటుందో వారు రీఅసెస్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఓకేనా. సో ఈ విధంగా పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది ఏంటంటే
మాకు కొత్త సదరం సర్టిఫికేట్లో 85% కంటే ఎక్కువ వైకల్యం ఉంది. సో ఇప్పుడు మాకు 15,000 రూపాయల పింఛన్లు ఇస్తారా ఇవ్వరనేది చాలామంది అడుగుతున్నారండి. సో దానికైతే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 85% వచ్చి 15,000 రూపాయల పింఛన్లు పొందాలంటే ఖచ్చితంగా DMHO నుంచి అప్రూవల్ అనేది వచ్చి ఉండాలి. అప్పుడే మీకు 15,000 రూపాయలు పింఛన్ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొత్త సదరం సర్టిఫికేట్లో మీకు గనక పర్సెంటేజ్ అనేది తక్కువ గనక వచ్చినట్లయితే ఆ పర్సెంటేజ్ బేస్ చేసుకొని మీకు పింఛన్ అమౌంట్ ఇవ్వాలన్నా సరే DMHO నుంచి అప్రూవల్ అనేది వచ్చి ఉండాలి. ఈ అప్రూవల్ వచ్చిన తర్వాతే మీకు 15,000 ఇవ్వడం కానీ లేదా తగ్గించడం కానీ చేయడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ విధంగా పింఛన్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అక్టోబర్ నెలలో యథావిధిగా పింఛన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే అప్పీల్ చేసుకొని ఉంటారో వారి యొక్క దరఖాస్తులను 2 నెలల్లో పూర్తి చేస్తాము అనైతే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు అయితే తెలియజేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్ పూర్తయ్యేంత వరకు యథావిధిగా పింఛన్ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, అక్టోబర్ నెలలో కూడా పింఛన్ అమౌంట్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను పింఛన్లకి సంబంధించి అయితే. సో తాజాగా పింఛన్లకి సంబంధించి వచ్చిన అప్డేట్ని నేను మీకు 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. ఎన్ వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.